హాయ్ అందరికీ. వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది వచ్చేసి పండగ వెళ్ళిన 2 డేస్ తర్వాత అనమాట. ఇంకా పాపకైతే చాయ్ పోసిన, ఇంకా తాగుతుంది. అస్సలు చాయ్ అంటే చాలా ఇష్టం ఆమెకి. పాలు పోసి నువ్వు తాగండి ఎంత బ్రతిమలాడినా అస్సలు తాగదు. ఇంక అక్కడ చేయి చూడండి, పండగ రోజు అయితే ఇంకా మురుకులు చేస్తుంటే కాలింది. ఇంకా అదైతే బాగా పెయిన్ ఉంది. కొంచెం మురుకులు ఇట్లా ఏమైనా ఆయిల్ దగ్గర ఉండేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ కందిపప్పు అయితే పొయ్యి మీద పెట్టింది. పప్పుచారు అయితే వేద్దామనేసి కందిపప్పు శనగపప్పు 2 కలిపి ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే పెట్టింది. కట్టెల పొయ్యి మీద పప్పుచారు ఎట్లా ఉంటుందో చూడండి, సింపుల్గా పల్లెటూరు పద్ధతిలో. ఇంకా అమ్మ అయితే పొయ్యి మీద పాలు అయితే పెట్టింది పిల్లల కోసము. చెప్పిన కదా ముందే, మా చిన్న పాప అయితే చాయ్ అయితే తాగేసింది. ఇంకా పెద్ద పాప అయితే ఇవ్వలేదు. ఇంకా పప్పు అయితే ఉడికింది. ఇంకా నేనైతే పప్పు అయితే రుద్దుతున్నా. మీతో ఒకటి చెప్పాలి. అయితే పండగ రోజు అంటే పొంగల్ రోజు మా పెద్ద పాపకి న్యూమోనియా అయితే ఉంది. కానీ 1 ఇయర్ నుంచి ఆమె బాగుంటుంది. ఇట్లా నార్మల్ కోల్డ్ అవ్వడం, మెడిసిన్ వేసి తగ్గడం. అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇంకా బయట చల్లగాలికి తిరగడం, ఇట్లా ఏదంటే అది తినడం. నేను అప్పటికైనా నేనేమి పెద్దగా ఇప్పాను, మా అమ్మ కూడా ఏమి ఇప్పలేదు. ఏమైంది ఏమో పండుగ రోజు బాగానే అందరం తిన్నాం, పడుకున్నాం. 9:30 అట్లా అయింది. 1 అవర్ అండి నాన్ స్టాప్గా ఒకటే దగ్గి ఇక బాగా ఆయాసపడి ఒకటే ఇట్లా కడుపు అయితే బాగా ఏగేసింది. ఏం చేయాలో అర్థం కాక నైట్ 12 అయింది. హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళినాము. ఇంకా అక్కడ వచ్చేసి వాళ్ళు ఇంకా మెడిసిన్ అట్లా రాసి కొంచెం జాగ్రత్తగా ఉంచాలి, పిల్లలకి వేడి నీళ్ళు తాపండి, వెదర్ బాగాలేదు, బయట చల్లగాలి ఉంది, ఈ ఒక 1 మంత్ వెళ్ళే వరకు కొంచెం కేర్ తీసుకోండి పిల్లల పైన అని అయితే చెప్పిండు డాక్టరు. ఆ రోజు అయితే ఇంత హ్యాపీ లేదండి నాకు. ఆ రోజు మధ్యాహ్నం ఆ రోజు నైటే నాకు ఇట్లా నూనె అయితే చేయి మీద పడింది. నైట్ వచ్చేసి పాపకి అట్లా జరిగింది. నాకు అసలు ఏం మంచిగా అనిపించలేదు, చాలా బాధ అనిపించింది. పండుగ పూట ఎందుకు ఇట్లా అయిందని ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పలేదు. ఇంకా నైట్ చెప్తే అనవసరంగా టెన్షన్ పడతాడని ఇంకా మార్నింగ్ అయితే చెప్పిన. ఇంకా చూడండి అమ్మ అయితే పొయ్యి మీద పప్పుచారు అయితే వేస్తుంది. ఫస్ట్ ఆయిల్ పోసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇంకా అందులోకి ఆనమకాయ అయితే ఏమి వేయలేదు, అదైతే లేకుండే. ఇంకా మా చిన్న పాప కోసం అయితే కొంచెం కందిపప్పు రుద్దిన తర్వాత తీసిన. తిందిరా బేట అంటే ఎంత పిలిచినా వస్తలేదో ఆడుకుంటా. ఇక వాళ్ళంతే, ఇంకా ఆట మీద పడ్డారంటే మనం ఎంత చెప్పినా ఎంత పిలిచినా అసలు రారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఒక్కరొక్కలాగా చేసుకుంటారు. పప్పు అయితే ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడైనా ఇట్లనే వేస్తుంది సింపుల్గా. అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత మళ్ళీ కారం, ఉప్పు వేసి మళ్ళీ అది మగ్గిన తర్వాత ఇంకా పులుసు అయితే వేయలేదు మా అమ్మ. కొంచెం వేసరి కూడా వేయలేదు, మర్చిపోయింది. అది మొత్తం కొంచెం అడిగితే మాడింది. తర్వాత అంటే నువ్వు వాటర్ ఏమన్నా నువ్వు చెప్పవా వాటర్ ఏమన్నా అంటే నేనే మర్చిపోయినానే అని చెప్పిన. అనుకోవచ్చు ఇట్లా మాట్లాడుతుంది ఇది కొంచెం ఓల్డ్. కానీ ఇంకా మనం ఇంటి దగ్గర ఎట్లున్నామో ఇట్లా మాట్లాడుతున్నామో ఇట్లా పనులు అయితే చేసుకుంటున్నాము అట్లానే వీడియో తీసిన. ఏదో వీడియో కోసం అని రెడీ అవ్వడం, మంచిగా షో అప్ చేయడం అయితే నాకు రాదు. నా సింపుల్ లైఫ్ స్టైల్ నేను ఎట్లా అయితే ఉంటున్నానో నేను అదే వీడియో రూపంలో చూపిస్తున్నా. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేయండి. ఏదో అంటారు కదా, ఈతులకు పోయి ఏమంటారు, ఇట్లా మాత్రం లేదండి. మన పద్ధతి మనం ఎట్లున్నామో అట్లే ఉండాలి. ఏదో వీడియో కోసము ఇంకే దానికోసము ఇట్లా రెడీ అయ్యి ఇట్లా వేయడం అయితే నాకు రాదు. ఇంకా అమ్మ చూడండి, ఇప్పుడే చూడండి, నేను ఏదో వీడియో తీసుకుంటే నేను అట్లనే ఉన్నా, నేను అనలేదు. ఇంకా ఆమె ఆ వాటర్ వేయడం అయితే మర్చిపోయింది.
ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఇంకా రొట్టెలు అయితే వేస్తా అంటే ఇంకా మళ్ళీ తీసి స్టవ్ పైన పెట్టిన ఇంకా ఇంకా పెట్టేసి ఇంకా అందులో పప్పు అయితే వేసిన ఇట్లే ఉంటుందండి ఇంకా లైఫ్ స్టైల్ కొత్తగా చెప్పడానికి అయితే ఏమి ఉండదు ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ సో మచ్ అండి టు సబ్స్క్రైబ్